ఒకసారి పార్వతీదేవి పరమశివుడు ఏకాంతంగా ఉన్న సమయంలో పార్వతీదేవి ఆట పట్టిస్తూ శివుడు కన్నులను తన చేతులతో మూస్తుంది. దాంతో ఒక్కసారిగా లోకాలన్నీ చీకటి అయిపోతాయి. దేవతలందరూ భయపడి ఎలాగైనా శివుడే కాపాడగలడు అని శివుడిని మనసులో తలుచుకుంటారు. అప్పుడు శివుడు ఆ చేతులను తీసేసి మళ్ళీ లోకాల్లో వెలుగు నింపుతారు. అయితే ఆ తప్పు తెలుసుకున్న పార్వతీదేవి చాలా పశ్చాత్తాపం పడుతుంది. దానికి ప్రాయశ్చిత్తం ఏంటి అని పరమశివుడిని అడుగుతుంది. అప్పుడు పరమశివుడు పార్వతీదేవి దీనికి ప్రాయశ్చిత్తంగా దక్షిణ భారతదేశంలో ఉన్న కాంచీపురానికి వెళ్లి తపస్సు చేయడం మొదలుపెట్టు అని చెప్తారు. దాంతో పార్వతీదేవి వెంటనే కాంచీపురం వెళ్లి అక్కడ ఒక సైకత లింగాన్ని తయారు చేసుకొని ఆ సైకత లింగం ముందు తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. శివుడు పార్వతీదేవి నిష్ఠని పరీక్షించడానికి ఒక వరదని సృష్టిస్తాడు. కానీ పార్వతీదేవి ఆ వరద వచ్చినా సరే తన తపస్సును ఆపకుండా ఆ వరదలోనే కూర్చొని తపస్సు చేస్తూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవికి మేఘాల నుంచి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. అరుణాచలం కొండ మీద ఉన్న గౌతమ ముని ఆశ్రమానికి వెళ్లి గౌతముని కలిసి ఆ అరుణాచలం కొండ మీదే పార్వతీదేవి తపస్సుని పూర్తి చేయమని చెప్తుంది.